న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. ఉక్రెయిన్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ స్పెషల్ వీడియో విడుదల. భారత్ ఎప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ కీలక వ్యాఖ్యలు. ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్పై విడుదల. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయిన పిన్నెల్లి. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. 26న విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హాజరు కానున్నట్లు విజయవాడ శాఖ వెల్లడి. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులతో సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ. హీరో నాగార్జునకు షాక్ ఇచ్చిన హైడ్రా. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఉక్రెయిన్లో తన చారిత్రాత్మక పర్యటన తర్వాత వీడియోను పంచుకున్నారు. అంతేకాకుండా ఆ వీడియోలో తన పర్యటన అత్యంత ప్రత్యేకమైనదిగా వివరించారు. ఉక్రెయిన్ను ఒక ముఖ్యమైన స్నేహితుడు అని కూడా పేర్కొన్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోడీ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో సమావేశమయ్యారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడంలో వ్యక్తిగతంగా సహకరిస్తారని హామీ ఇచ్చారని తెలుస్తుంది. కాగా నా ఉక్రెయిన్ పర్యటన చారిత్రాత్మకమని ప్రధాని మోడీ ఎక్స్లో రాశారు. భారత్ ఉక్రెయిన్ మధ్య స్నేహాన్ని మరింతగా పెంచుకోవాలనే లక్ష్యంతో నేను ఈ దేశానికి వచ్చాను. నేను అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యాను. ఎల్లప్పుడూ శాంతి నెలకొనాలని భారత్ దృఢంగా విశ్వసిస్తుంది. ఉక్రెయిన్ ప్రభుత్వం, ప్రజలు వారి ఆతిథ్యానికి ధన్యవాదాలని పేర్కొన్నారు. मैं 140 करोड़ भारतीयों की भावना को लेकर के आया और 140 करोड़ भारतीयों की भावना मानवता से प्रेरित है और मैं आज यूक्रेन की धरती पर शांति का संदेश लेकर के आया कि हमारा अप्रोच पीपल सेंट्रिक रहा है और मैं आपको भी और पूरे विश्व समुदाय को विश्वास दिलाना चाहता हूँ कि संप्रभुता और क्षेत्रीय अखंडता का सम्मान हमारे लिए सर्वोपरि है. మైసూర్ వారిపల్లెలో గ్రామ సభ అనంతరం పవన్ రాజంపేట నియోజకవర్గం పులపుత్తూరు వెళ్లి అన్నమయ్య ప్రాజెక్టు బాధితులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు కొట్టుకుపోయినప్పుడు జరిగిన నష్టం తాలూకా ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. పులపుత్తూరు వేధుల్లో తిరిగి బాధితుల అవస్థలు కల్లారా చూశారు. నిర్మాణం పూర్తి కాని ఇళ్లను పరిశీలించారు. బాధితులు ఇంకా ప్లాస్టిక్ కవర్లు కప్పిన గుడిసెల్లో ఉండటాన్ని గమనించారు. అనంతరం బాధితులను కలిసి మాట్లాడారు. హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తానని పవన్ హామీ ఇచ్చారు. సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది కావాలని నిర్లక్ష్యంతో జరిగింది. అది నాకు అవసరం. అది ఏంటంటే మీకు న్యాయం జరిగేలాగా ముందస్తుగా ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. దీని మీద ఒక హై లెవెల్ కమిటీ వేసి ఎవరు బాధ్యత వహించారు, ఎందుకు నిర్లక్ష్యం వహించారు. ఇందాక చెంగలరాయుడు గారు కూడా చెప్తా ఉన్నారు. అంతకుముందు గతంలో కూడా మన వాళ్ళందరూ చెప్పారు, మన నాయకులందరూ చెప్పారు, ప్రజలు చెప్పారు. కేవలం ఇసుక తవ్వుకోవడానికి బండ్లు కొట్టుకుపోతాయని చెప్పేసి అవి ఆపారు. దాన్ని మీకు వరద సిగ్నల్స్ మీకు ఇవ్వకుండా ఆపారు. మనకి లష్కర్ రామయ్య గారు దీన్ని ముందుండి ఆయన చొరవ వల్ల ఇంకా చాలామంది ప్రాణాలు కాపాడని తెలుసు. అందుకని గుర్తించాను, ఆయనకి సన్మానం చేశాం. అవును, నాకు అవగాహన. ఇది నాకు మీకు మాటిస్తున్నాను. ఇది డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచి ప్రత్యేకించి దీన్ని దృష్టి పెట్టి ఇది నేను పర్యవేక్షిస్తాను. అధికారుల బృందాన్ని పంపిస్తాను ఒకసారి. అలాగే డ్యామ్ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి, మళ్ళీ దాన్ని ఆధునీకరించాలని చెప్తా ఉన్నారు. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చివేస్తుంది. మాదాపూర్ లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. 3.5 ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో శనివారం కూల్చివేతలు చేపట్టారు. అక్రమంగా నిర్మాణం చేపట్టారని ఆరోపణలు వస్తున్న తుమ్మిడి చెరువు 28 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో సుమారు 3.5 ఎకరాల భూమిని నటుడు నాగార్జున కబ్జా చేసి కట్టడాలను నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం హైడ్రాకు ఫిర్యాదు అందడంతో నిర్మాణం చేపట్టిన ప్రాంతాన్ని పరిశీలించిన అధికారులు పలు కోణాల్లో పరిశోధించి తదనుగుణంగా చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తుంది. ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ కు ఈ నెల 21వ తేదీన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. తుమ్మిడి
రేణికుంట FTL బఫర్ జోన్లో ఎన్ కన్వెన్షన్ అక్రమాలను హైడ్రాకు రాసిన లేఖలో మంత్రి కోమటిరెడ్డి వివరించారు. ఈ కన్వెన్షన్ కు సంబంధించిన శాటిలైట్ ఫోటోలతో సహా ఆధారాలను హైడ్రాకు అందించారు. మంత్రి కోమటిరెడ్డి లేఖపై విచారణ జరిపిన తర్వాతే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతని హైడ్రా చేపట్టింది. ఎట్టకేలకు నెల్లూరు జిల్లా జైలు నుంచి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలయ్యారు. ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన ఆయన్ను రిమాండ్ నిమిత్తం జైలుకు పంపారు. నిన్ననే ఆయనకు బెయిల్ వచ్చింది. సంబంధిత ఆర్డర్ కాపీలు లేటుగా అందడంతో ఇవాళ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. మాజీ మంత్రులు కాకాని, అనిల్ పిన్నెల్లికి స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహం ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. శ్రీ అమ్మవారి ఆలయంకు విచ్చేసి శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన సేవలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తికి ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి లీలా కుమార్ శ్రీ అమ్మవారి ప్రసాదములో శేషవస్త్రము చిత్రపటం అందజేశారు. అనంతరం శ్రీ మల్లేశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. తదుపరి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఏమో తిప్పించండి. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు ఇస్కాన్ విజయవాడ శాఖ అధ్యక్షులు చక్రధర్ దాస్ మీడియాకు వెల్లడించారు. రేపటి నుండి 27వ తేదీ వరకు నిర్వహించే శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో వేలాది మంది భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. శ్రీకృష్ణాష్టమి పండుగ పర్వదినానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు తెలియజేశారు. విజయవాడ రామలింగేశ్వర్ నగర్ స్క్రూ బ్రిడ్జ్ సమీపంలోని ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరంలో శనివారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇస్కాన్ విజయవాడ శాఖ అధ్యక్షులు చక్రధరిదాస్ మీడియాతో మాట్లాడుతూ ఇస్కాన్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించదలిచినట్లు తెలియజేశారు. ఈ నెల 25 నుంచి 26 వరకు 3 రోజుల పాటు వివిధ రూపాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహణకు సిద్ధమైనట్టు తెలియజేశారు. ఈ వేడుకల్లో సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు తొలి రోజున జగన్నాథ బలదేవ సుభద్రలకు 2000 కిలోల పుష్పాలతో పుష్పాభిషేకం, కలశాలతో పంచామృతాభిషేకాలు, 108 రకాల నైవేద్యాలు సమర్పించినట్లు తెలియజేశారు. ఇక అదే రోజు సాయంత్రం నిర్వహించే ఉట్టి మహోత్సవ కార్యక్రమానికి వివిధ కళాశాలల నుంచి 200 మందికి పైగా విద్యార్థులు పాల్గొనున్నట్లు తెలియజేశారు. ఇక 26 శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు మహాశంఖాభిషేకం నిర్వహిస్తామని, సాయంత్రం జరిగే కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హాజరై ఉట్టి మహోత్సవంలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానోత్సవం చేస్తారని తెలియజేశారు. 27వ తేదీన నందనవసరం నందనోత్సవం సహా ఇస్కాన్ ఆవిర్భావ వ్యవస్థాపకులు శ్రీ భక్తి వేదాంతి ప్రభుధాల 128వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు మీడియాతో పేర్కొన్నారు. గత నెలలో నిర్వహించిన ఉత్సవానికి సుమారు 50,000 మంది హాజరయ్యారని వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి వేడుకలకు భక్తులు విశేష సంఖ్యలో హాజరు కావాలని పేర్కొన్నట్లు ఆకాంక్షించారు. ఇస్కాన్ విజయవాడ తరపున శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మేము 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి జన్మాష్టమి మహోత్సవాలు జరుపుకోబడుతున్నాయి. ఇక్కడ
ఏ విధంగా అయితే లాస్ట్ నెల జూలైలో రథోత్సవాన్ని 3 రోజుల పాటు నిర్వహించాము. అందులో సుమారు 50,000 మంది పాల్గొన్నారు ఉత్సాహంతో. అదేవిధంగా ఈ నెల ఆగస్టు నెలలో అయ్యే జన్మాష్టమి మహోత్సవాలు కూడా 3 రోజుల పాటు జరుపుకుంటున్నాం. 25, 26, 27 ఈ 3 రోజుల్లో భాగంగా ఇక్కడ స్క్రూ బ్రిడ్జ్ దగ్గర ఉన్న ఈ జగన్నాథ్ మందిరంలో 25వ తారీఖున 26వ తారీఖు రెండును సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేయబోతున్నాం. విశేషంగా ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్వామివారికి శ్రీ జగన్నాథ్ బలదేవ సుభద్ర మహారాజులకి రాధాకృష్ణులకి 2,000 కిలోల పుష్పాలతో అభిషేకాలు చేస్తున్నాం. పుష్పాభిషేకము అందులో భాగంగానే కలశ అభిషేకం, పంచామృతాలతో కలశ అభిషేకాలు, 108 రకాల నైవేద్యాలు స్వామివారికి అర్పించబోతున్నాం. మనము జగన్నాథ్ మందిరంలో జన్మాష్టమి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అలాగే శ్రీ రాధా శ్యామ్ సుందర్ మందిర్ ఉండవల్లిలో ఉన్న మన కేంద్రం, ప్రధాన కేంద్రంలో 26, 27వ తారీఖుల్లో మనం జన్మాష్టమి సంబరాలు జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా ప్రభువు చెప్పారు 26వ తారీఖు మనం ఎలాగైతే మహాశంఖాభిషేకం మరియు ఉట్టి మహోత్సవాలు, పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ జరుగుతాయి. ప్లస్ రోజంతా కూడా ప్రసాద వితరణ జరుగుతుంది. ఉదయం నుంచి కీర్తనలు ఉంటాయి, భగవంతునికి ధూపదీప నైవేద్యాలతోటి అర్చనలు ఉంటాయి, భగవంతునికి శృంగారం అంటే ఒక నూతనమైన వస్త్రాలతోటి ఆ రోజు భగవంతుని అలంకరిస్తారు పూలమాలతోటి. చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ప్రత్యేకమైన ఆకర్షణ అది. ప్లస్ మహాశంఖాభిషేకము. సో తర్వాత రోజు 27వ తారీఖు రోజు నందోత్సవం, జన్మాష్టమి తర్వాత నందోత్సవం జరుగుతుంది అన్నమాట. సో ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమం ఉంటుంది. మరియు ఆ రోజు మన సంస్థాపకాచార్యులు, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారి జన్మదినం 128వ వార్షికోత్సవం సంవత్సరం. సో దాని సెలబ్రేషన్స్ కూడా ఆ రోజు జరగబోతున్నాయి. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టినట్లు గత 5 ఏళ్లలో వైఎస్ జగన్ సర్కార్ ఎందుకు చేయలేకపోయిందో సమాధానం చెప్పాలని తెలుగుదేశం రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం కోరారు. గత ప్రభుత్వం కక్ష సాధింపులతో ముందుకు వెళ్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని అన్నారు. గత 5 ఏళ్లలో జగన్ సర్కార్ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయకపోవటాన్ని ప్రశ్నిస్తూ 3 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించేందుకు మాదిగాని గురునాథం శుక్రవారం గురునానక్ కాలనీలో విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగాని గురునాథం మాట్లాడుతూ 3 నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు 5 ఏళ్లలో గత ప్రభుత్వంలో జగన్ ఎందుకు చేయలేకపోయాడో సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి అనే మాట లేకుండా చేసిన జగన్ లెక్కలేనన్ని తప్పులు, పాపాలు చేశాడన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీగా కేశినేని శివనాథ్ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి అమరావతి రాజధాని అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. వారి కృషి వల్లే 186 కిలోమీటర్ల విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్ డిపిఆర్ సిద్ధమైందన్నారు. ఇక నగరంలో పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి, ట్రాఫిక్ డైవర్షన్ చేయడానికి ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం సిగ్నల్ నుంచి నిడమానూరు వరకు సంబంధించిన ఫ్లైఓవర్ డిపిఆర్ కూడా శాంక్షన్ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు జాతీయ రహదారిని 6 లైన్స్ చేసేందుకు డిపిఆర్ రెడీ అయిందన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో మెట్రోను పరుగులు పెట్టించేందుకు డిపిఆర్ రెడీ అవుతున్నట్లు చెప్పారు. ఇన్ని అభివృద్ధి పనులు వచ్చిన 3 నెలల్లోపే సీఎం చంద్రబాబు చేస్తుంటే జగన్ 5 ఏళ్లలో ఎందుకు చేయలేకపోయాడో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు అమరావతి కోసం ఇచ్చిన భూముల్ని జగన్ అడవిగా మారిస్తే ఆ జంగిల్ క్లియరెన్స్ కోసం చంద్రబాబు 36 కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాంతాలను బాగు చేస్తున్నాడని తెలిపారు. ఈ రాష్ట్రం ప్రభుత్వం పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పట్టుమని 12 రోజులు తర్వాత సీఎం గారు ఢిల్లీ వెళ్ళి కేశినేని చిన్ని గారు ఇక్కడ మన పార్లమెంట్ సభ్యులుగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రాన్ని మొత్తానికి కేంద్రీకృతమైనటువంటి అమరావతి అభివృద్ధి కోసం చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి 25,000 కోట్ల రూపాయలు డిపిఆర్ను తయారు చేయడం కోసం, ఇన్నర్ రింగ్ రోడ్డుకి కనెక్టివిటీ చేయడం కోసం 186 కిలోమీటర్ల వైశాల్యంలో అమరావతి అభివృద్ధి కోసం ఒక పెద్ద ప్రాజెక్టును తయారు చేయటం, దానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవటం. రెండో అంశం, దక్షిణ
బైపాస్ సంబంధించినటువంటి ఆల్రెడీ వర్క్లో ఉంది. ఇంకా కొద్ది రోజుల్లోనే ప్రారంభించేటువంటి కార్యక్రమం ఉంది. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు పర్సెంటేజ్లు సాధించారని విద్యా సంస్థ చైర్మన్ అన్నా నందకిషోర్ తెలిపారు. ప్రతిభ చూసిన విద్యార్థులను శుక్రవారం ఇక్కడ అన్నా నందకిషోర్, డైరెక్టర్ శ్రీలక్ష్మి, అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా నందకిషోర్ మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా CA, CMA కోర్సుల్లో 450లకు పైగా ఆల్ ఇండియా ర్యాంక్ సాధించామన్నారు. CMA ఇంటర్ విభాగంలో షేక్ ఇర్ఫాన్ 800 మార్కులు గాను 557 మార్కులతో జాతీయ స్థాయిలో 19వ ర్యాంక్, అన్నా ధీరజ్ 543 మార్కులతో 27వ ర్యాంక్ సాధించారని తెలిపారు. వీరితో పాటు డి లక్ష్మీ నరసింహ 460 మార్కులు, ఎన్ స్తుతి హర్షిత 448, టి రూపశ్రీ 439, టి వరలక్ష్మి 436 మెరుగైన మార్కులు సాధించారన్నారు. CMA ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు ICMA సంస్థ వారు నెలకు 25,000 ఇంటర్న్షిప్తో పాటు మంచి అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICMA వారు శుక్రవారం నాడు విడుదల చేసిన CMA ఇంటర్ ఫలితాలలో శ్రీమేధ విద్యార్థులు 2 ఆల్ ఇండియా టాప్ ర్యాంకులతో పాటు అత్యధిక పాస్ పర్సంటేజ్ను సాధించడం ఉంది. CMA ఇంటర్ విభాగంలో షేక్ ఇర్ఫాన్ 800 మార్క్స్ గాను 557 మార్క్స్తో ఆల్ ఇండియా 19th ర్యాంక్, ఏ ధీరజ్ 800 మార్క్స్ గాను 543 మార్క్స్తో ఆల్ ఇండియా 27th ర్యాంక్ను సాధించడమైనది. అండ్ అదేవిధంగా వీరితో పాటు డి లక్ష్మీ నరసింహ 460 మార్క్స్, ఎన్ స్తుతి హర్షిత 448 మార్క్స్, టి రూపాశ్రీ 439 మార్క్స్, టి వరలక్ష్మి 436 వంటి టాప్ మార్కులను శ్రీమేధ విద్యార్థులు సాధించడమైనది. ఈ విద్యార్థులందరూ శ్రీమేధలో ఇంటర్మీడియట్ MECతో పాటు డబల్ బెనిఫిట్ ప్రోగ్రామ్ ద్వారా CA ఫౌండేషన్ అండ్ CMA ఫౌండేషన్ ఇంటర్మీడియట్తో పాటు కంప్లీట్ చేసి CA ఇంటర్ అండ్ CMA ఇంటర్ పరీక్షను కూడా రాయటం జరిగింది. అండ్ నేడు విడుదల చేసిన CMA ఇంటర్ ఫలితాలలో ఆల్ ఇండియా ర్యాంకులు అండ్ టాప్ మార్కులను సాధించడమైనది. CMA ఇన్స్టిట్యూషన్ వారు CMA ఇంటర్ కంప్లీట్ అయిన విద్యార్థులకు 15 months ఆర్టికల్షిప్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఈ విద్యార్థులందరూ కూడా ఆ ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యి మంత్లీ 25,000 స్టైఫండ్ దాకా కూడా పొందవచ్చు. స్టూడెంట్స్కి, పేరెంట్స్కి, స్టాఫ్కి ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు అనౌన్స్ చేసినటువంటి CMA రిజల్ట్స్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అయినటువంటి తేజస్విని CMA ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి, అండ్ CMA ఇంటర్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్ లక్ష్మీ నారాయణ, అండ్ ఇతను సౌత్ ఇండియాలో బెస్ట్ ర్యాంక్ అండి, అంటే సౌత్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ కూడా. అండ్ ఈ విశేషం ఏంటంటే ఈ తేజస్విని MEC నుంచి ఫైనల్ దాకా మన స్టూడెంట్, క్లాస్ రూమ్ స్టూడెంట్ అండి. అండ్ లక్ష్మీనారాయణ MEC నుంచి ఇంటర్ దాకా మన స్టూడెంట్, అంటే CA ఇంటర్ CMA ఇంటర్ దాకా మన స్టూడెంట్. అండ్ తేజస్విని జవహర్ నవోదయ స్టూడెంట్ అండి. అండ్ లక్ష్మీనారాయణ AP మోడల్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్. అండ్ CMA ఫైనల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం ఇది ఫస్ట్ టైం కాదండి. 2020లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫైనల్లో, 2021లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, 2023లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అండ్ 2024లో మళ్ళీ CMA ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. థ్యాంక్స్ టు అవర్ టీమ్ మెంబర్స్ అండి. వితౌట్ అవర్ సపోర్ట్ ఇది సాధ్యమయ్యేది కాదు. నగరంలోని స్వరాజ్ మైదానంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనలో బాధ్యులను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. దాడి ఘటనలో కొన్ని అసాంఘిక శక్తుల పాత్ర ఉందని, ఆ విషయాన్ని SC, ST కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో ప్రమాద ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు K బ్రహ్మానందరెడ్డి, V శ్రీనివాస్, షేక్ సంజీత్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందాల్సిన ఆంధ్రప్రదేశ్ని కొన్ని దుష్టశక్తులు కలిపి దీన్ని వేరే రకంగా కృషి చేయాలని చేశారు. వాళ్ళ పన్నాంగం పనిలేదు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ రూలింగ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ కలకల్లాడుతా జలకళ అన్నట్టు కలకల్లాడుతుంది. అలానే కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనలు కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి పెట్టాము. ఇవాళ మళ్ళీ ఇస్తాం వెళ్ళి. మా జాతీయ కార్యవర్యులు వైస్ ప్రెసిడెంట్ పేరం శివనాగేశ్వరరావు గౌడ్ గారు, మేము మా పార్టీ కార్యకర్తలు అందరూ వెళ్ళి రోజు సీఎం గారిని కలిసి మెమరాండం ఇద్దాం అనుకున్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని అసాంఘిక శక్తులు కొన్ని సృష్టిస్తున్నాయి. ఎవరైతే ఆయన విగ్రహంపై దాడి చేశారో వారిని కఠినంగా శిక్షించి
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారిపై ఉన్నది. మేము కూడా కూటమిలో భాగస్వామి పార్టీ మాది జాతీయ స్థాయిలో. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగ నిర్మాత. మరి వారిపై ఇటువంటి దాడులు జరుగుతుంటే మరి డీజీపీ గారు ఏం చేస్తున్నారో తెలియట్లేదు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. మరి ఏ పార్టీ చెందిన తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ చెందిన కార్యకర్తలు అయినప్పటికీ కూడా దానిపై దాడి చేసిన వారిని కఠినమైన శిక్ష విధించి రెండోసారి పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. నానాటికి మహిళలు విద్యార్థినులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వాలు చట్టాలను కఠినతరం చేసి శిక్షలు పడేలా చూడాలని ఐద్వా సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలు ఘటనను తీవ్రంగా ఖండిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో ప్రదర్శన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, గంజాయి వంటివి అరికట్టాలని, అశ్లీల సాహిత్యం యూట్యూబ్, సామాజిక మాధ్యమాలలో నిషేధించాలని అన్నారు. స్త్రీ పురుష సమానత్వం, లింగ వివక్షతని పాటించవద్దని పాఠ్యపుస్తకాల్లో ముద్రించి భావితరాలకు అందించాలని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహీ చట్టాలను మార్పులు చేయాలని కోరారు. ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని సూచించారు. ఈ ప్రదర్శన 50వ డివిజన్లోని ఖాదర్ సెంటర్ నుంచి పంజా సెంటర్ వరకు సాగింది. ఈ కార్యక్రమంలో ఐద్వా నగర కార్యదర్శి గాదే ఆదిలక్ష్మి, 50వ డివిజన్ కార్పొరేటర్ సత్యబాబు, కేవీ టాలెంట్ పాఠశాల ప్రిన్సిపల్ ఎస్కే ఖాదర్ బాషా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రేపిస్టుల్ని కాపాడే వైపు న్యాయం నడుస్తుందా, లేదు అన్యాయానికి గురయ్యే వాళ్ళకి న్యాయం జరుగుతుందంటే ఈరోజు రేపిస్టుల్ని కాపాడేదానికి అక్కడున్న ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ విషయం మీద సుప్రీంకోర్టు సుమోటోగా కేసు స్వీకరించింది. ఇప్పటికే సిబిఐ కూడా కేసు ఎంక్వైరీ చేస్తుంది. కానీ ఈ ఎంక్వైరీలు సక్రమంగా జరగాలన్నా, సాక్ష్యాలని తారుమారు చేసే చర్యలు ఇప్పటికే చేస్తారు. అయినా సరే ప్రపంచం అంతా ఈ అన్యాయానికి ఒడిగట్టినటువంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలి. అలాగే ఇటువంటి సంఘటనలు ఇంకెక్కడా జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. కొన్ని వివాహ బంధాలు ఎక్కువ కాలం నిలవట్లేదు. కొంతమంది దంపతులు పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకే విడిపోతున్నారు. ఇందుకు ఎన్నో విషయాలను కారణంగా చూపిస్తున్నారు. అయితే కలిసి ఉండలేమని నిర్ణయించుకున్న వారు తప్పని పరిస్థితుల్లో చట్ట ప్రకారం విడాకులు తీసుకుంటారు. ఇదే సమయంలో సంపాదన లేని డివోర్స్డ్ ఉమెన్ కు మాజీ భర్త మనోవర్తి చెల్లించాలనే రూల్ ఉంది. అయితే దీన్ని కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తూ మాజీ భర్తలపై రివెంజ్ తీర్చుకుంటున్నారు. తాజాగా ఈ విషయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విడాకులు తీసుకున్న ఒక మహిళ మాజీ భర్త నుంచి తనకు భారీ మొత్తంలో నెలవారీ మెయింటెనెన్స్ ఖర్చులు కావాలని కర్ణాటక హైకోర్టుకు వెళ్ళింది. ఆమె కేసును వాదించిన లాయర్కు హైకోర్టు జడ్జికి జరిగిన సంభాషణ వైరల్గా మారింది. తన క్లయింట్కు మాజీ భర్త నుంచి రావాల్సిన భరణాన్ని 6,16,300కు పెంచాలని లాయర్ డిమాండ్ చేశారు. తన క్లయింట్ షూస్, డ్రెస్సులు, బ్యాంగిల్స్ వంటి వాటి కోసం నెలకు 15,000, ఇంటి ఖర్చులు, తిండికి నెలకు 60,000 అవసరమని లాయర్ కోర్టుకు తెలిపారు. మోకాళ్ళ నొప్పులు, ఫిజియోథెరపీ, ఇతర మందులు, వైద్య ఖర్చుల కోసం 4 నుండి 5 లక్షలు అవసరమని చెప్పారు. అయితే ఈ వాదనలపై హైకోర్టు మహిళా జడ్జ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది కోర్టు ప్రాసెస్లను దోపిడీ చేయడమేనని అభిప్రాయపడ్డారు. ఆమె అంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాలనుకుంటే ఆమెని సంపాదించుకోమని చెప్పారు. దయచేసి ఒక వ్యక్తికి కావాల్సిందల్లా కోర్టుకు చెప్పండి. నెలకు 6,16,300 కావాలా? ఒంటరి మహిళ ఎవరైనా నెలకు ఇంత డబ్బు ఖర్చు చేస్తారా? ఆమె ఇంత భారీగా ఖర్చు చేయాలనుకుంటే ఆమెనే సంపాదించుకోనివ్వండి. భర్త మీద ఆధారపడి కాదు. మీకు కుటుంబ బాధ్యతలు ఏవీ లేవు. మీరు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదు. మీకోసమే డబ్బు డిమాండ్ చేస్తున్నారు. మీరు రీజనబుల్గా ఉండాలి అని సదరు మహిళను ఉద్దేశించి న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఆ మహిళ తరపున వాదిస్తున్న న్యాయవాది రీజనబుల్ అమౌంట్ చెప్పాలని, లేకపోతే ఆమె అభ్యర్థనను కొట్టేస్తామని జడ్జ్ వార్నింగ్ ఇచ్చారు. ఆగస్టు 20న ఈ కేసుపై
కర్ణాటక హైకోర్టులో విచారణ జరిగినట్లు తెలుస్తుంది. విడాకులు తీసుకున్న ఆ మహిళకు నెలకు 50,000 మెయింటెనెన్స్ ఖర్చులు చెల్లించాలని మాజీ భర్తను బెంగళూరు ఫ్యామిలీ కోర్టు అదనపు ప్రిన్సిపల్ జడ్జ్ 2023 సెప్టెంబర్ 30న ఆదేశించారు. అయితే ఈ మొత్తాన్ని పెంచాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. 16,300 per month. Does anybody spend this much? A single lady for herself? Oh, if she wants to spend, let her earn. Not on the husband. Please tell your client. What is this? You have no other responsibility of the family. You don't have to take care of the children. You want for yourself. You say, I want 6,16,000. That's not the purport of Section 24. And it is not a punishment to the husband that if he is having a dispute with wife to grant 6,16,000. You should be reasonable in telling it. Not that I will tell some figure and the it is for the court to give some amount or the other. We will send a loud and clear message to all the litigants who wants to exploit the process of the court. This is exploitation. This is an exploitation. My lord, my lord, here in the lower court has completely never looked the income of the husband, wherein even the court has preserved, my lord, before that. We are not going into all that arguments. Yes, what I wanted to know is what are your expenditure? Yes, ma'am. That you tell the court. I already heard all of you here. Yes. Spoke to you enough. For the petitioner food expenses at a residence to meet the same standard of nutritious food which the respondent is having at home, she has not been provided with any food there. She has to manage 40,000 next. Yes, my lord. For the purpose of food, when the respondent compelled to have food outside in few circumstances. Yes, next. My lord, for that. And towards the clothes and dress, the respondent is using all the branded clothes wherein one Calvin Klein t-shirt costs around 10,000 per shirt. And per trousers of the petitioner is also entitled for the same, wherein the present petitioner is using all the old dresses itself. Yes. My lord, towards the accessories like bangles, sticker, chain, earrings, watches, sandals, slipper, etc., my lord, which is the basic need, my lord, towards it 15,000 per month, my lord. Towards the medical expenses, cosmetics and other expenses, my lord, wherein the petitioner is suffering with the knee joint pain and for which she needs to take the regular medication and physiotherapy treatment. Even she is suffering from high fever, tension, panic attack. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉక్రెయిన్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ స్పెషల్ వీడియో విడుదల. భారత్ ఎప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ కీలక వ్యాఖ్యలు. ఎట్టకేలకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్పై విడుదల. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో అరెస్టైన పిన్నెల్లి. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. 26న విజయవాడ ఎంపీ కేశవన్ చిన్ని హాజరు కానున్నట్లు విజయవాడ శాఖ వెల్లడి. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులతో సమావేశమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ. హీరో నాగార్జునకు షాక్ ఇచ్చిన హైడ్రా. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.